శ్రీ వైభవలక్ష్మి వ్రత విధానము. ఈ వ్రతాన్ని ఆచరించటం వలన కష్ట సముద్రము దాటి సుఖశాంతుల తీరాన్ని చేరుతారు. ఎన్ని విధాలుగా చెప్పినా వైభవలక్ష్మి వ్రతం ఆచరిస్తే అసాధ్యం అనుకున్నవన్నీ సాధ్యమవుతాయి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. ఆ తల్లి దయకు పాత్రులై ఆ తల్లి దీవెనలు పొందుటకు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రత విధానం ఆరంభములో ముందు భూమి శుద్ధి చేయాలి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్ అని ఉచ్చరిస్తూ కొద్దిపాటి ఉదకం అంటే నీళ్లు అక్షతలు చేతిలోకి తీసుకొని పూజామందిరంలో చల్లవలెను. తదుపరి స్వస్థానంలో కూర్చొని కొద్ది అక్షతలు వాసన చూసి వాటిని తన వెనక విసురుకోవాలి. అనంతరం శుద్ధిగా ఉంచిన పూజామందిరంలో బియ్యపు పిండితో 8 రేకుల పద్మాన్ని రచించి దానిపై 2 ముడతలుగా చేసిన నూతన వస్త్రమును చతురస్రాకారంగా పరచాలి. దానిపై బియ్యమును పోసి వాటిని సర్దాలి. తరువాత అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతరశుచి అని చదువుతూ పుండరీకాక్ష 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 అనుకొని ఎడమ చేతిలో జలాన్ని కుడి బొటన వేలుతో 3 సార్లు తల మీద ప్రోక్షణ చేసుకోవాలి. తర్వాత గోఘృతం అంటే ఆవు నేతితో దీపము వెలిగించి దండం పెట్టాలి. అనంతరం కేశవాయ స్వాహ అనుకుంటూ ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ, ఓం విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః. తర్వాత ప్రాణాయామం చేయాలి. ఓం భూహోం భువః ఓం సోః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరో. తర్వాత అక్షతలు చేతితో పట్టుకొని యస్యో రామరూపాభ్యాం యాదేవి సర్వమంగళాం తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు అనుకొని అక్షతలు భగవత్ మండపం మీద వేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఓం మమ వార్తా సమస్త దోదక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ వైభవలక్ష్మీముద్దిశ్య శుభే శోభనముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలయుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే. అమెరికాలో ఉండేవాళ్ళైతే ఐహిక ద్వీపే క్రౌంచద్వీపే ఐహిక ఖండే అని చెప్పుకోవాలి. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన మన సంవత్సరం చెప్పుకోవాలి. ఆయనం ఏదైతే అది చెప్పుకోవాలి. ఋతువు చెప్పుకోవాలి. మాసం పక్షం తిథి. వారం గురువారం చేసేవాళ్ళు గురువారం, శుక్రవారం చేసేవాళ్ళు అయితే శుక్రవారం లేదా భృగువాసరే. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ అనుకుని వాళ్ళ గోత్రము పేరు చెప్పుకోవాలి. నామధేయస్య మమ సహ కుటుంబస్య క్షేమస్థైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వకామనా సాఫల్య విద్యాది సిద్ధ్యర్థం చ శ్రీ వైభవలక్ష్మీ ప్రీత్యర్థం శ్రీమద్వైభవలక్ష్మీముద్దిశ్య శ్రీ శ్లోక విధానేన ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాలక్ష్మీ గణాధిపతి పూజాం కరిష్యే అని ఉదకాన్ని కుడి చేతితో తాకవలను. తర్వాత పసుపుని తడిపి గణపతిని చేసి తమలపాకుపై ఆశ్రమంలో ఉంచి గణపతి భావనతో తాత్కాలికంగా దానిని పూజించవలను. తదంగ కలశారాధనం కరిష్యే అని ఒక గ్లాసుకి పసుపు గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టి దానిలో పువ్వు అక్షతలు వేసి ఒక తమలపాకు వేసుకొని
కలశముఖే దాని మీద కుడి చేయి బూర్లించాలి. కలశముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధైతుర్వేదः సామవేదో హెదర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः గంగే చైమునే చైవ కృష్ణా గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతాः పంచగంగాः ప్రకీర్తితాः. ఆయాంతు శ్రీ మహాగణపతి పూజార్థం వైభవలక్ష్మీదేవి పూజార్థం దురితక్షయకారకాः కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య అని కలశంలో నీళ్లు పూజా ద్రవ్యాల మీద దేవుడి మీద తన మీద చల్లుకోవాలను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. స్నపయామి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. గంధం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఉపవీతం సమర్పయామి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజాం సమర్పయామి అని పువ్వులతో కానీ అక్షతలతో కానీ గణపతికి పూజ చేయాలి. చేసిన తర్వాత ధూపం చూపించవలను. ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. దీపం దర్శయామి. గుడం ఆయనకు బెల్లం నైవేద్యం పెట్టవలను. లేదా వాళ్ళ దగ్గర ఇంకా ఏమైనా పండ్లు ఉంటే పండ్లు నైవేద్యం పెట్టవచ్చును. గుడ నైవేద్యం సమర్పయామి. అమృతాభిధానమపి ఉత్తరాపోసం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. తర్వాత మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని చెప్పుకొని చేతిలో అక్షతలు నీళ్ళు తీసుకొని అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీమన్లక్ష్మీ గణపతి సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా అని ఆయన దగ్గర నీళ్లు వదిలిపెట్టాలి. ఉత్తరే కర్మణ్యఘ్నమస్తు ఇది భవంతో భ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ లక్ష్మీ గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి అని అక్షతలను తలపై ధరించాలి. తర్వాత గణపతిని కాస్త తూర్పుగా జరిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న కలశాన్ని, కలశలో ఎర్ర పువ్వు, అప్పుడు వాడుకున్న రూపాయి నాణెము, అమ్మవారి ప్రతిమ, పంచామృతాలతో కడిగి అందులో వేసి ఉంచి దాని మీద కొబ్బరికాయ పెట్టి ఎర్రని రవికెల గుడ్డ దాని మీద పెట్టి అలంకారం చేసుకొని ఉండాలి. దానిని వైభవలక్ష్మిగా భావించి ఆ కలశంకు ధ్యానం చేయాలి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సరాంగీ పద్మజా పద్మా పద్మేశీ పద్మవాసిని పద్మపత్ర విశాలాక్షి పాతు మాం శ్రీరమా సదా. ఓం శ్రీ వైభవలక్ష్మీదేవతాయ నమః. ధ్యాయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః. ఆవాహయామి. అమ్మవారిని చక్కగా రమ్మని పిలవాలి. ఏహి దేహి గృహాణేదం రత్నసింహాసనం శుభం చంద్రకాంతమణిస్తంభం సౌవర్ణం సర్వసుందరం. ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః. రత్నసింహాసనం సమర్పయామి. అమ్మవారు కూర్చోవడానికి సింహాసనం సమర్పించినట్లుగా భావించుకొని పువ్వును అక్షతలను అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. కలశ దగ్గర వేసి శివాదిదేవ సంసేవ్యే భవే పాద్యం శుభప్రదే గంగాదిసరిదానీతం సంగృహాణ సురేశ్వరి. ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి.
అమ్మవారి పాదాలు కడిగినట్టుగా భావించి ఆ పాదాలకి చూపించి అవి ఒక మనం పక్కన పెట్టుకున్న తీర్థంగినలో వేసుకోవాలి. తర్వాత ఓం శ్రీ వైభవలక్ష్మీదేవతాయే నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని అమ్మవారికి చూపించి చేతులు కడిగినట్టు భావించి ఆ నీళ్లు కూడా అందులో వేసుకోవాలి. తర్వాత ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యే నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి తాగడానికి నీళ్లు ఇచ్చినట్టుగా భావించి అవి అమ్మవారికి చూపించి తీర్థంగినిలో వేసుకోవాలి. హత్యాదివాపశమనే హరిదస్వాది వందితే సువర్ణకలశానీతైః శ్రీతైః స్నాహి శుభైర్జలైః ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృతాలు ముందుగా ఆ రూపుని కడిగి పెట్టుకుంటాము కాబట్టి ఆ మిగిలిన పంచామృతాల్లో కొంచెం అమ్మవారి కలశం మీద చల్లి తర్వాత మంచి నీళ్ళు శుద్ధోదక స్నానం ఆ కలశలో మనం పక్కన పూజ చేయడానికి పెట్టుకున్న గ్లాసులోని నీళ్లు అమ్మవారిపై ప్రోక్షణ చేసి స్నానం చేస్తున్నట్టు భావించాలి. సకార రూపీ సర్వేసి సర్వహంత్రీ సనాతని సవర్ణాచల సంయుక్తం వస్త్రయుగ్మం చ ధారయ ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించినట్టు పుష్పాక్షతలు భావించి ఆమె దగ్గర పెట్టాలి. కమలాఖ్యే కకారాఖ్యే కామితార్థప్రదాయిని భూషణాని శ్రీకురుష్వ మయా దత్తాని హేరమే ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః సమస్త దివ్యాభరణాన్ని సమర్పయామి. అమ్మవారికి అన్ని ఆభరణాలు మనం ఇచ్చినట్లు భావించి అక్షతలు వేయాలి. పసుపు కుంకుమ మంగళ ద్రవ్యాలన్నీ ఆమె దగ్గర సమర్పించాలి. ఉన్నవాళ్ళు ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్న ఆభరణాలని అమ్మవారికి సమర్పించుకోవచ్చు. కర్పూరాగరు సంయుక్తం కస్తూరి రోచనాన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ వైభవలక్ష్మీదేవతాయై నమః గంధం సమర్పయామి. విశ్వపత్ని విశ్వరాజ్ఞి లయస్థిత్యుద్భవేశ్వరి సువర్ణా నక్షతాన్ దేవి గృహాణ కరుణాకరీ ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః నవరత్నఖచిత కిరీటాదికాన్ సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతాం అబ్ధిపుత్రికే ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి. కర్ధమేన ప్రజ క్షీరసాగర సంభూతాం ఇందిరాం ఇందుసోదరీ కుందమందార పుష్పాదీన్ గృహాణ జగదీశ్వరీ ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః పుష్పాన్ని సమర్పయామి. అమ్మవారికి పూలమాల సమర్పించాలి ఆ కలశానికి. తర్వాత అంగపూజ అక్షతలతో చేయాలి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానునీం పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరూం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయ నమః భుజాన్ పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్టౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రే నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. తర్వాత మీ దగ్గర ఉన్న ఎర్ర పుష్పాలు ఉంటే వాటితో లేదా కుంకుమ ఉంటే కుంకుమతో అమ్మవారి ముందు ఒక తమలపాకు వేసి కుంకుమతో పూజ చేయాలి. లేదా ఎర్ర పూలు 108 మీ దగ్గర ఉన్నాయంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని ఆ పూలతో చేయాలి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయాయ నమః. ఓం లక్ష్మై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాయై నమః. ఓం క్షీరోద సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం
కరుణాత్మికాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాకాంతాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖాయై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివంకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం పుష్టయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరారోహాయ నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయ నమః ఓం ఉదారాంగాయ నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయై నమః ఓం శ్రౌణ్య సౌమ్యాయ నమః ఓం శుభాయ నమః ఓం రూపవేస్మగతానందాయ నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రియాయ నమః ఓం శుభదాయ నమః ఓం హిరణ్యప్రాకారాయ నమః ఓం సముద్రతనయాయ నమః ఓం జయాయ నమః ఓం మంగళాంబాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః ఓం విష్ణుపత్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అష్టోత్తరస్థలస్థితే ధూపం గృహాణ కమలే పాపం నాశయ పాహి మాం ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః ధూపమాగ్రాపయామి సర్వలోకప్రాణరూపా జగదేకప్రకాశికా దీపం గృహాణ దేవేశ భక్త్యా ప్రజ్వలితం మయా ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి సర్వాతిశయ సర్వాంగా సౌందర్యాలబ్ధ విభ్రమే కాలే కల్పిత నైవేద్యం త్వం గృహాణ మయార్పితం అమ్మవారి కోసం నైవేద్యం కోసం చేసిన స్వీట్ ఏదైనా చేస్తే స్వీటు లేదా పంచదార కానీ బెల్లం నైవేద్యం పెట్టవచ్చు. కంపల్సరిగా పూజలో వడపప్పు పానకాన్ని నైవేద్యం చేయాలి. అప్పుడు అమ్మవారికి వాటిని 5 సార్లు చేయి చూపిస్తూ నీళ్లు చల్లి నైవేద్యాన్ని పెట్టాలి. శ్లోకం చదువుకొని నైవేద్యం మంత్రం చెప్పడం లేదు. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమపి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని అమ్మవారికి నివేదన చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి తాంబూలం. రాగిణీ రాగకృద్రాగ రాగిణీ రాగలోలుపే త్వం గృహాణ మహాదేవి తాంబూలం వక్రరాగిణం. ఓం వైభవలక్ష్మీదేవతాయై నమః తాంబూలం సమర్పయామి. శుద్ధ తర్వాత నీరాజనం వెలిగించాలి. కర్పూరం వేసి శుద్ధ జ్యోతిర్మోక్షజ్యోతి పరంజ్యోతి పరాత్మికే నీరాజనం గృహాణేదం పరంజ్యోతి శుభప్రదం. ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యే నమః నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. తర్వాత పువ్వులు అక్షతలు పట్టుకొని అమ్మవారికి మంత్రపుష్పం నివేదన చేయాలి. మంత్రపుష్పాన్ని సమర్పించాలి. సర్వమంత్రప్రదే దేవి సర్వమంత్రాంతరాత్మికే మంత్రపుష్పం గృహాణేదం సర్వమంత్రనిమంత్రణి. ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యే నమః మంత్రపుష్పం సమర్పయామి. కామరూపీ కామదాయి సర్వలోకైకకామనే పరిభ్రామిత సర్వాండే స్వీకురుష్వ ప్రదక్షిణం. ఓం శ్రీ వైభవలక్ష్మీదేవ్యే నమః ప్రదక్షిణామస్కారాన్ సమర్పయామి అని చెప్పి అక్షతలు నీళ్లు తీసుకొని అక్షతలు చేతిలో పట్టుకోవాలి. నీళ్లు వేసుకొని అనయా మయా కృత షోడశోపచార పూజయా చ భగవతి శ్రీ వైభవలక్ష్మీదేవ్యై నమః సుప్రీత సుప్రసన్న వరదా భవతు అని అమ్మవారి ముందు వదిలిపెట్టాలి. తర్వాత కథ వినాలి. శ్రీ వైభవలక్ష్మీ వ్రత కథా ప్రారంభ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఒకానొక మంచి సమయమందు గౌరీదేవి ప్రాణప్రియుడైన పరమశివుని చూసి, ప్రియవల్లభ, మనుష్యలోకంలో మానవులందరూ ధన సంపాదన కొరకు పడరాని పాట్లు పడుతున్నారు. అలా పాటు పడుతూ ఉన్న వారిలో తక్కువ మంది మాత్రం సంపదలు అనుభవించగలుగుతున్నారు. ఎక్కువ మంది జనులు పేదవారుగానే ఉంటున్నారు. దీనికి కారణం ఏమిటో సెలవీయండి అని ప్రశ్నించిందట.
సదాశివుడు మందహాసం చేసి ఈ విధంగా చెప్తున్నారట. చూడు భవానీ, అదంతా వైభవలక్ష్మీదేవి కరుణా కటాక్షాన్ని బట్టి ఉంటుంది. ఆ దేవి అన్ని రకాల సిరి సంపదలకు అధిదేవత. శ్రీ వైభవలక్ష్మీదేవి అయి ఉంటుంది. సంపదర్ధులు సదా ఆ దేవిని కొలిచి ఐశ్వర్యవంతులు కావాలని. ఆమె దయ అన్ని విధాలా సంపాదించడం మానవులకు కర్తవ్యంగా ఉంటుంది. అందుకే ఆమె యొక్క వ్రతాన్ని ఆచరించాలి. అదే శ్రీ వైభవలక్ష్మి వ్రతం. శాస్త్రీయమైన ఈ వ్రతాన్ని ఆచరించి ఆమె దయకు పాత్రులై సర్వసంపదలు పొందగలరు. ఆమె దీవెనలందిన వారి ఇండ్ల ఆమె గజ్జల ధ్వనులు వినపడుతూ ఉంటాయట. సంతోష సౌఖ్యాలు కనపడతాయి. ఆమె యందు భక్తి లేని వారు ఏనాటికి గొప్పవారు కాలేరు సరికదా. ఎళ్లవేళలా దరిద్ర దేవత విలయతాండవాన్ని చూస్తూ దినాలు వెళ్ళబుచ్చుతుంటారు. ఆమె మహిమల్ని చవిచూసిన వారు నిరంతరం ఐశ్వర్యవంతులై ఉంటున్నారు. ఆమె దయను కోరకుండా, ఆమెను పూజించకుండా, ఆమె ఇచ్చు సంపదలను హీనపరుస్తున్న వారు ఏనాటికి సుఖశాంతులు పొందజాలకుండా ఉన్నారు. ఎంత కష్టించి పనిచేసినా ఆమె దయలేక సిరి సంపదలు పొందలేరు. శ్రీ వైభవలక్ష్మి ఎడల భక్తి లేక ఎంత శ్రమపడినా మిగిలేది ఆ శ్రమ, ఆ కష్టం, ఆ దరిద్రం. ఆమెను నిరాదరించవద్దు. భక్తితో సేవించాలి, శ్రద్ధతో పూజించాలి, ఆమెపై ఆసక్తి కనబరచాలి. భక్తి శ్రద్ధాసక్తులతో ఆమె మహాత్మ్యాలను శ్లాఘించిన వారు నిండు వైభవంతో కలకలలాడుతూ ఉంటారు, ఆడంబరంగా ఉంటారు, హాయిగా ఉంటారు అని పరమేశ్వరుడు చెప్పగా విన్న పార్వతి ఇంకా ఇలా అడిగిందట. అయ్యా మహాదేవ, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె కథ ఎలాంటిది? ఆమె మహిమ ఎటువంటిది? ఈ విషయాలు సంపూర్ణంగా వివరించి చెప్పండి స్వామి అనగా ఆ కైలాసవాసి ఇలా మధురంగా చెప్పసాగాడట. వైభవలక్ష్మి చాలా గొప్ప దేవత, మంచి మహాత్మ్యం కలది. ఆ విషయాలు చెప్తా విను అని చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం ఒకానొకప్పుడు భృగుమహాముని వైభవలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరంగా తపస్సు చేశారట. ఆ ముని తపస్సుకు సంతసించి ఆ అంబ ప్రత్యక్షమై, మునిశ్రేష్ఠ, నీ తపమునకు కారణమేమో అడుగుము అనగా భృగువు, అంబ, ఈ ప్రపంచమంతా శక్తి, యుక్తి, భుక్తి అను అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మూడు శక్తులలో ఒకటి పార్వతి అను ఆమె శివుని ఇల్లాలుగా దర్శనమిస్తున్నది. నీ అంశలో ఇంకో కళాగు విద్యాదేవి బ్రహ్మచంత ఉంటోంది. మరియు స్థితికి మూలమైన వైభవ కళారూపిణివై నాకు పుత్రికగా జన్మెత్తవలను అని కోరాడట. ఆ కారణం చేత పరాశక్తి యొక్క మూడవ అంశ అయిన ఐశ్వర్య కళయే లోకహితార్థం భృగువుకి పుత్రికగా ఉదయించింది. అందుకే ఆమె భార్గవి. ఈమె వైభవలక్ష్మి. ఈ వైభవలక్ష్మిని పెంచి పెద్ద చేసి వయసు రాగా భృగువు ఆమెను శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి వివాహం జరిపాడు. అంతటా ఆమె దేవతలకు సకల వైభవాలను సమకూర్చి స్వర్లోకలక్ష్మిగా ప్రసిద్ధిగాంచింది. ఒకానొక సమయంలో దేవరాజైన ఇంద్రుడు చేసిన తప్పుకి ఫలితంగా దూర్వాసుని శాపమూలంగా స్వర్గలోక సంపద సముద్రం పాలైందట. సముద్ర మథనం వలన సాగరకన్యగా మరలా ఆమె ఉదయించింది. స్వర్గ సంపదలన్నీ పోయి కళావిహీనమై స్వర్గాన్ని విడిచి దేవరాజు లక్ష్మిలేని కారణంగా ఖిన్నుడై ఉన్న విష్ణువు చెంతకు వెళ్ళి దరిద్ర బాధను చెప్పుకొని వాపోయాడట. అంతటా శ్రీహరి కూడా తన వియోగ బాధను గూర్చి ఇంచుకంత చెప్పి లక్ష్మి పునరుదయాన్ని గూర్చి యోచించి సముద్ర మథనమే ఇందుకు ఉపాయమని చెప్పాడట. దేవదానవులు సముద్రాన్ని మధించడానికి ఉపక్రమించారు. ఆ సంఘటనలో లక్ష్మి జనించింది. దేవతల కోరికపై విష్ణువు ఆమెను చేపట్టాడు. అంతటి నుంచి సాగర కన్యగా ఆమె ప్రసిద్ధి చెందినది. ఇంద్రాది దేవతల ప్రార్థనలతో 8 రూపాలుగా మారింది. ఆయా రూపాలకే అష్టలక్ష్ములు అని పేరు. ఆ మూర్తులు ఎవరనగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అని వారు. ఈ 8 రూపాలలో అత్యంత ప్రభావం గల లక్ష్మి ధనలక్ష్మి. ఈమెనే ఐశ్వర్యలక్ష్మిగా, వైభవలక్ష్మిగా కూడా పేరు పొందినది. ఒకనొకప్పుడు మహామునులందరూ సమావేశమై బ్రహ్మ విష్ణు శివులతో ఎవరు శాంత స్వభావులో తెలుసుకోవడానికి గాను ఆ పనికి అనువుగా ఉండగలవాడు భృగుముని అని కూరుగొల్పారు. అటువంటి ప్రోత్సాహంతో భృగువు బయలుదేరి ముందుగా సత్యలోకంలో ఉండే బ్రహ్మచెంతకు వెళ్ళి అక్కడ తిరస్కృతిని చవిచూసి అనంతరం కైలాసానికి వెళ్ళాడు. అక్కడ కూడా శివుని దర్శించాడు. అక్కడ కూడా భృగువుకి తిరస్కారం సంఘటిల్లింది. ఆయన ఎవరూ పట్టించుకోలేదట ఈ 2 లోకాల్లో. చివరగా వైకుంఠంలో ఉంటున్న శ్రీహరిని దర్శించాడు. ఆ సమయంలో లక్ష్మీ విష్ణువులు ఏదో సంవాదంలో ఉండి భృగువు రాకను గమనించలేదట. అందుకు క్రోధావేశంతో విష్ణు వక్షస్థలంపై ఓ తాపు తన్నాడు. విష్ణువు అందుకు కోపగించక మెల్లగా భృగుముని శాంతపరిచి పంపాడు. కానీ ఆ దుర్ఘటన అవమానంగా భావించిన లక్ష్మీదేవి శ్రీహరి మీద అలిగి ఆ స్థానం విడిచి వెళ్ళింది.
తన భక్తులపై గల అభిమానంతో భూలోకానికి విచ్చేసింది. ఆనాటి నుంచి శ్రీ వైభవలక్ష్మిగా ప్రసిద్ధి పొంది తనను పూజించే భక్తులను అనుగ్రహిస్తూ ఉంది. తనను భక్తితో సేవించిన వారిని ఎల్లవేళలా సకల సంపదలను ప్రసాదిస్తూ ఉంది. ఇందువలనే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే నానుడి సార్థకమైనది. పరమేశ్వర, ఆమె లీలలు ఇంకా చెప్పండి, నాకు వినాలని ఉంది. ఆ వైభవలక్ష్మి మహాత్మ్యం వినవేడుకగా ఉంది అని అడిగిందట. అయితే పార్వతి, విను చెబుతాను అని చెప్తున్నారు. మునుపటి సమయంలో ప్రతిష్టానపురము అందు 4 అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్ళట. వాళ్ళు శీల, సుశీల, గుణశీల మరియు విశాల అని వారి నామములు. యుక్త వయసు రాగానే ఆ 4 అక్కా చెల్లెళ్ళు ఈడైన చక్కని యువకులు వివాహం చేసుకున్నారట. అదృష్టవంతులైన ఆ యువకులు ఆస్తిని సంపాదించి బంగారు ఆభరణాలతో హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. అలా ఉండగా వారిలో ధనగర్వం ప్రబలింది. అది వైభవలక్ష్మి అనుగ్రహం అన్న సంగతి మరిచారు. శీల పెనిమిటి మహాపండితుడు. అతనికి పాండిత్య గర్వం పెరిగింది. తన పాండిత్య ప్రతిభ వల్లనే లోకం తనని గౌరవిస్తుందని అనుకునేవాడు. విద్య కొలది విత్తం అని భ్రమపడ్డాడు. ఇందులో వైభవలక్ష్మి ప్రమేయం ఏముంటుంది, అది తన స్వంత ప్రతిభ అని మురిసిపోయాడు. వైభవలక్ష్మి ఆ పండితుని మీద అలిగింది. అంతటితో అతని పాండిత్య ప్రతిభ సన్నగిల్లింది. గౌరవం తగ్గిపోయింది. పాండిత్యం గర్వంతో పెనవేసుకుంది. పాండిత్యంలో ప్రతిభ పడిపోయింది. రాబడి తగ్గి దరిద్ర బాధ పెరగదొచ్చింది. దరిద్ర బాధ వలన అతడు వీధులలో వసరడం మానేశాడు. ఆ కుటుంబం అన్నవస్త్రాలకు దూరమైపోయింది. ఇలాగే సుశీల బ్రతుకు కూడా వృద్ధలైంది. రాజసన్మానానికి నోచుకున్న సుశీల భర్త అధికారి మతంతో ఉంటూ ఉన్నాడు. అతడిలో యుద్ధవీరత్వానికి ప్రశంసలు లభించాయి. దురహంకారంతో ఉండటం చేత తన గౌరవం అంతా తగ్గిపోయింది. ఆ విధంగా సిరి సంపదలు తగ్గిపోయాయి. ధనార్జన తగ్గడంతో గౌరవ ప్రతిష్టలు కూడా దెబ్బతిన్నాయి. పరపతి లేదు, ధనార్జన లేదు, తిండి లేదు. అంతేకాదు తన ప్రభువు సుశీల భర్తపై కొన్ని అభియోగాలు చూపి బంధించి పారేశాడు. సుశీల మగని పని ఇలా అయింది. ఇక గుణశీల భర్త వ్యాపారంలో ఎంతగానో ఎదిగిపోయాడు. ఇంట్లో సరుకులు నిండా ఉన్నాయి. గొప్ప దుస్తులు ధరిస్తున్నారు. ఇదంతా తన తెలివి అనుకున్నాడు కానీ అది దైవదత్తమని నమ్మలేదు. దాంతో అతడిలో తిరస్కార గుణం పెరిగిపోయింది. అందరినీ తులనాటం మొదలుపెట్టాడు. క్రమంగా అతని వ్యాపారం అంతా దెబ్బతినేసింది. అతని వ్యాపారం పూర్తిగా పడిపోయింది. నిరాశ నిస్పృహలు మితిమీరిపోయాయి. అతడిలో అక్క చెల్లెంట్ర చివరదైన విశాల భర్త కూడా వ్యాపారాభివృద్ధికి దైవానుగ్రహం కంటే తన తెలివి ప్రధానమైందని భావించాడు. ఈ భావనతో మసలుతూ ఉంటే సమాజంలో గౌరవ ప్రతిష్టలు తగ్గి అంత పెద్ద వ్యాపారి కూడా క్రమంగా అప్పుల పాలై నిర్ధనుడయ్యాడు. చెడు మిత్రులు, చెడు గుణాలు అతన్ని పడగొట్టేశాయి. ఇంట్లో కూర్చొని భార్యను తిట్టడం, కొట్టడం మొదలుపెట్టాడు. ఈ విధంగా 4 భర్తలు శుభ్రంగా పాడైపోయినా అంతటికి దరిద్ర బాధలో ఉన్న ఆ 4 ఇల్లాళ్ళు దైవాన్ని విస్మరించలేదట. వారు ఎంత కృషించిపోయినా వారిలో దైవచింతన తగ్గలేదు. ఎంతో సుదీర్ఘంగా తమ దీనావస్థకు కారణం ఏమిటా అని తీవ్రంగా ఆలోచించసాగారట. పగలు చీకటిలా కనిపించే దరిద్ర బాధలో తమ పిల్లల ఆకలి బాధలు ద్రవించిపోయేవారు 4 అక్కజెల్లెళ్ళు. వీళ్ళు ఒక చోట చేరి తమ కష్టాలు చెప్పుకుంటూ లక్ష్మీదేవిని ప్రార్థించారట. ఆ 4 సోదరీమణుల దరిద్ర ఆక్రందన ధ్వనులు శ్రీ వైభవలక్ష్మికి వినిపించాయి. అంతటా ఆమె ఒక వృద్ధ ముత్తైదువులాగా వారి చెంతకు వచ్చి ఆశ్వాసపూర్వకంగా వారిని పలకరించిందట. అమ్మాయిలు, దేవిపై మీకు గల భక్తి ఆసక్తులకు శ్రద్ధ ఎంతో మెచ్చుకోదగినవిగా ఉన్నాయి. ఇటువంటి మిమ్మల్ని చూస్తుంటే ఎంతగానో సంతోషిస్తున్నాను. వైభవలక్ష్మి మిమ్ము విడిచి వెళ్ళింది మొదలు మీరు విశేష దరిద్ర బాధకు లోనై పడరాని పాట్లు పడుతున్నారు. తిరిగి ఆ దేవి మిమ్మల్ని కరుణించే రోజులు దగ్గరవుతున్నాయి. మీ భర్తల దురహంకారం కారణంగా దైవానుగ్రహాన్ని కోల్పోయినారు. అందుచే సకల సంపదలు మీకు తుడిచిపెట్టుకుపోయినాయి. ఈ కారణంగా తిండి గుడ్డకు కూడా నోచుకోకుండా పోయారు. ఇప్పటికైనా ఆ వైభవలక్ష్మిని తిరిగి మీ ఇండ్లలో రప్పించుకోవాలని చాలా ఆరాటపడుతున్నారు. అందువలన మీరు మీ గృహాలలో ఆ దేవీ వ్రతం చేసి ఆమె దీవెనలు పొందండి అని చెప్పిందట. ఆ 4 వనితలు ఎలా చేయాలో చెప్పు తల్లి అనగా ఆ వృద్ధమాత మరలా ఇలా చెప్పింది. ఓ అమ్మలారా, అది లక్ష్మీవారం నాడు కానీ శుక్రవారం రోజున కానీ 21 వారాల దీక్ష పూనండి. లేదా 11 వారాల వ్రతం అయినా, లేదంటే 9 లేదా 8, ఇంకా ఆసక్తగా ఉంటే 6 లేదా కనీసం 4 వారాలనైనా వరుసగా వైభవలక్ష్మిని సేవించండి. ఈ నోమును గురువార వ్రత దీక్ష సలిపేవారు మొక్కుకున్న వారాలు జరిపి చివరి గురువారం తరువాత శుక్రవారం రోజున ఉద్యాపన చేయాలి.
శుక్రవారం దీక్ష కలవారు చివరి శుక్రవారం రోజు ఉద్యాపన కూడా చేయవలను. వ్రతాచరణ దినమైన గురువారం కానీ శుక్రవారం కానీ ఉషఃకాలంనే మేల్కొని కాలకృత్యాలు పూర్తి చేసి గృహశుద్ధి గావించి తలస్నానం ఆచరించి మొక్కుకోవాలి. ఓ అమ్మ, ఈ దినం ఆదిగా ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు కొలిచి ఈ నోమును నోచుకుంటాను. ఈ రోజులలో జరుపు శక్తిని అనుగ్రహించు. ఈ నా భక్తికి సంతసించి నా మనోభీష్టాన్ని నెరవేర్చు తల్లి అని హృదయపూర్వకంగా వేడుకోవాలి. అట్టి వ్రతదినాన ఉపవాసం ఉండి ఆ సాయంకాలం అర్చించాలి. ఈ వ్రతదినాన సదాచారం పాటించాలి. అది ఎట్లనగా, ఏ గృహస్థుడు అగంతకులు అంటే వాళ్ళ ఇంటికి వచ్చిన అతిథులకు దాసులుగా ఉండి వచ్చిన వారి చరణాలను గడిగి ఆ జలాలను తలపై చల్లుకొని వారికి భోజనాదులు వడ్డించి వారి పరిచర్య చేస్తూ ఉంటారు. ఏ గృహస్థు పితృదేవతలను ఇంకా వేల్పులను పూజిస్తూ ఉంటారు. ఏ గృహస్థు అబద్ధం ఆడకుండా ఉంటాడు. ఏ గృహస్థు ఆవును పెంచి గోవును పూజిస్తాడు. ఏ గృహస్థు ధాన్యాదులను దానం చేస్తూ ఉంటాడు. ఏ గృహస్థు ఇతరులను ద్వేషింపకుండా ఉంటాడు. ఏ గృహిణి ఆడంబరం చూపకుండా ఉంటుందో నిశ్చలం సంతుష్టిగా ఉంటుందో అటువంటి గృహమందు సదా నేను నిలకడగా ఉంటాను అని చెప్పిందట. పూజాస్థలాన్ని పూజ చేసే విధానాన్ని ఆ అమ్మ ఈ విధంగా చెప్పింది. పూజాస్థలాన్ని శుభ్రం చేసి ముగ్గులు వేసి అలంకరించి వరిపిండితో అష్టదళ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ ముగ్గు మీద 4 పలకల క్రొత్త వస్త్రాన్ని పరిచి దానిపై కొన్ని తండురాలు అంటే బియ్యాన్ని పూసి అవి కూడా పరిచి సర్ది వాటిపై ఒక స్వర్ణ బంగారు కానీ వెండి కానీ లేదా రాగి కలశమైనా ఉంచి దానిలో మామిడాకులైనా లేదా తమలపాకులైనా వేసి దానిపై రవికల గుడ్డను కొబ్బరికాయను ఉంచాలి. ఆ పాత్రలో ఒక ఎర్రని పుష్పాన్ని వేసి ఒక బంగారు లేదా ఏదో ఒక ఆభరణాన్ని లేదా ఏదో ఒక ప్రభుత్వ నాణ్యం మనకి ఇప్పుడు ప్రచారంలో ఉన్నది వేసి దీపం ఉంచి అగరవత్తులు వెలిగించాలి. ప్రథమతః లక్ష్మీ గణపతిని పూజించి తర్వాత వైభవలక్ష్మిని పూజించాలి. అవసరాన్ని బట్టి పూజలో మధుర పదార్థమును నైవేద్యం చేయాలి లేదా శక్తి లేని వారు పంచదారనైనా నివేదించాలి. ఆ నివేదన ప్రసాదాన్ని కొంతమందికి పెట్టాలి. పూజ అయిన తరువాత నాణాన్ని జాగ్రత్తగా దాచాలి. పూజా పాత్రలోని జలాన్ని మరుసటి రోజు బిడ్డలు కోరే భక్తులు మామిడి చెట్టు మొదట్లో పోయాలి. సౌభాగ్యాన్ని కోరేవారు తులసి మొక్క చెంతలో పోయాలి. సుఖదాంపత్య జీవితం కోరువారు ఆ జలాన్ని పువ్వుల మొక్కలో పోయాలి. ధనార్థులు ఆ ఉదకాన్ని తమరే పుచ్చుకోవాలి. మండపం మీద తండులాన్ని పిట్టలకు మేతగా వెయ్యాలి. ఈ నోము నోచి ఉద్యోగం, విద్య, వివాహం, భాగ్యం, సిరి సంపదలన్నీ పొందుతారు అని వృద్ధురాలైన ముత్తైదువు చెప్పిందట. అదే తడవుగా ఆ సోదరీమణులు వారి వారి అర్హతకు అనుగుణంగా ఒకటో ఆవిడ 4 వారాలు, రెండో అమ్మ 8 వారాలు, మూడో మహిళ 11 వారాలు, 4వ అమ్మాయి 21 వారాలు వ్రతదీక్షలు పట్టారట. వెనువెంటనే మర్నాటి శుక్రవారం బీదతనం వలన రాగి చెంబును పూజాపాత్రగా పెట్టుకున్నారు. పేదతనంలో ఎక్కువగా బాధపడుతున్న శీల రాగి నాణాన్ని ఉపయోగించింది. మరి సుశీల రూపాయి వేసింది. గుణశీల వెండి నాణం చెంబులో వేసి పూజించింది. విశాల అను అమ్మాయి ముక్కు పుడక వైభవలక్ష్మిగా భావించి దాన్ని ఉంచి పూజించింది. అందరిలో ఉన్న భక్తిభావం ప్రగాఢమైనది. ఆ దేవి వారి భక్తి పూజలకు సంతసించి కనికరించింది. శీల పెనిమిటి పాండిత్యము ప్రజలు మెచ్చుకున్నారు. గౌరవాదరాలు కనబరిచారు. సుశీల భర్త కారాగారం నుంచి విడుదల పొందాడు. రాజు తరపున పోరాడి రాజుకి విజయం చేకూర్చి రాజు మర్యాదను పొందాడు. గుణశీల భర్త వ్యాపారంలో మార్పుల వలన అమ్మదయతో అభివృద్ధి చెందాడు. వైభవలక్ష్మి కరుణ వలన సమాజంలో గణుతికెక్కాడు. ఆఖరి సోదరి వైభవలక్ష్మి నోమికి సంకల్పించగానే మెల్లిగా వృద్ధి ఆరంభించింది. వైభవలక్ష్మి దయతో పూర్వవైభవాన్ని చవిచూసింది. ఈ విధంగా 4 సోదరీమణులు దరిద్ర బాధల నుంచి విముక్తి పొందారు. అదంతా అమ్మదయ. ఇది సత్యం సత్యం పునఃసత్యం. లోకంలో నారీమణులే కాక పురుషులు కూడా తమరే శ్రీ వైభవలక్ష్మిని పూజించడమే కాక తమ పొరుగు వారిని మిత్రులను కూడా పూజ చేయనట్లు ప్రోత్సహించి తరించాలి. అద్భుత ఫలితాలు చూపే శ్రీ వైభవలక్ష్మిని అర్చించి ఆమె దయకు పాత్రులమవుదాం. శీల, సుశీల, గుణశీల మరియు విశాలలు వారి కథలు మహిళాలోకానికి ఆదర్శమవునుగాక. తథాస్తు. వైభవలక్ష్మి కథ సమాప్తం. ఈ కథ విన్నవారు భక్తులు పూజకులు వైభవలక్ష్మి యొక్క పూజాక్షతలు శిరసున ధరించి వాంఛాసిద్ధిని పొందుదురుగాక. ఈ కథ విని అక్షతలు అమ్మవారి మీద వేసి
తర్వాత తమ శిరస్సుపై ధరించాలి. ధరించి మళ్ళీ ధూపం దీపం ఇచ్చి మీ దగ్గర ఉన్న నైవేద్యం ఏముంటుందో ఒక పండు నైవేద్యాన్ని పెట్టుకున్న తర్వాత హారతి ఇచ్చి తీర్థాన్ని పుచ్చుకోవాలి. తీర్థం తీసుకునేటప్పుడు తీర్థాన్ని ఉద్ధరణతో 3 సార్లు చేతిలో వేసుకుని అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వైశ్వర్యప్రదం దివ్యం వైభవలక్ష్మి పాదోదకం పావనం శుభం అని పఠిస్తూ తీర్థాన్ని లోనికి పుచ్చుకోవాలి. ప్రసాదం వితరణ చేయాలి. వచ్చిన భక్తులకు పెట్టాలి. పూజకు బంధువులతో భుజించాలి. సర్వే జనా సుఖినో భవంతు.